చూస్తున్నారు ఏలూరులో మావోయిస్టుల కలకలం రేగింది. గ్రీన్ సిటీలో 12 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది భద్రతా బలగాలు. ఇటు అరెస్ట్ అయిన వారిలో 4 మహిళలు కూడా ఉన్నారు. వారం రోజులుగా ఓ ఇంట్లో తలదాచుకుంటున్నారు మావోయిస్టులు. అరెస్టు చేసిన వారు ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు. హిడ్మా డైరీ ఆధారంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఒక్కసారి ఆ డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బిల్డింగ్ ని చుట్టుముడుతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ సాయంతో అక్కడికి చేరుకునే భద్రతా బలగాలు. సో ఆ నేపథ్యంలోనే అక్కడి నుంచి ఎవరు తప్పించుకోకుండా పూర్తిగా ఇటు ఆ డ్రోన్ విజువల్స్ మీరు చూడొచ్చు. బిల్డింగ్ ని ఆ భద్రతా బలగాలు చుట్టుముట్టున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు మీరు చూడొచ్చు భద్రతా బలగాలు ఒక్కొక్కరుగా ఇటు పోలీసులు ఒక్కొక్కరుగా లోపలికి వెళుతున్న క్రమంలో వాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భద్రతా బలగాలు పూర్తిగా చుట్టూతా చేరాయి. ఆ బిల్డింగ్ కి పూర్తిగా చుట్టూతా చేరిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చేరుకుంటున్న క్రమంలో ఒక్కొక్కరుగా వాళ్ళు బయటకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మీరు చూడొచ్చు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎవరు అక్కడి నుంచి పారిపోకుండా, ఎవరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా పూర్తిగా ఒక 2-3 అంచెలుగా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆల్ రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ప్రహరీ గోడ ఉంది కదా, ఆ బిల్డింగ్ కి సంబంధించి ప్రహరీ గోడకు మీరు చూస్తే ముందుగా ఒక బ్యాచ్ అక్కడికి చేరుకున్న తర్వాత వెనకాల వాళ్ళకి సపోర్టింగ్ గా ఇంకొక బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ ఇదిగో ఫస్ట్ నుంచి మీరు చూడొచ్చు. అవుటర్ లేయర్ మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మీరు చూడొచ్చు అవుటర్ లేయర్ గా ఒకరున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. అంటే ప్రహరీ గోడ దగ్గరికి ఆ కాంపౌండ్ వాళ్ళకి చేరుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొక వ్యక్తి అటుగా వచ్చిన వ్యక్తి మీరు చూడొచ్చు. అటు బహుశా తుపాకీలాగే కనిపిస్తోంది. దాన్ని చేతబట్టుకొని అటు ప్రహరీ గోడకి చేరుకున్న ఇంకొక విషయం మీరు చూడొచ్చు. పైన బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి చూస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అలా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్న తర్వాత లోపలికి ప్రవేశించారు. బిల్డింగ్ ని పోలీసులు చుట్టుముట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. డ్రోన్ సాయంతో ఈ ఆపరేషన్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి అదుగో మహిళా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎవరు పారిపోకుండా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తప్పించుకునే ప్రయత్నం అంటే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేకుండా మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా వాళ్ళ ముఖాలకి మాస్కుల అంటే ఆ స్కార్ఫ్ ని పూర్తిగా చుట్టేసి అక్కడి నుంచి తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు.